హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోడకాకరకాయ ఆగాకరకాయ పచ్చడి పెట్టుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓ పావు కేజీ బోడకాకరకాయలు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయ, ఓ 2 చింతపండు రెమ్మలు, ఒక అల్లం ముక్క, ఒక టమాటా, కొంచెం కరివేపాకు. ముందుగా వీటన్నిటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆగాకరకాయలని బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా దీన్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మనం టమాటాలు ఏ విధంగా మగ్గనిస్తామో ఆ విధంగా మగ్గిపోవాలి. ఈ పచ్చడికి ఒక 100 గ్రాముల నూనె పడుతుంది ఫ్రెండ్స్. ఆగాకరకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము 1 బై 1 పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాక అప్పుడు టమాటా, అల్లము, వెల్లుల్లి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని సార్లు సందర్భాల్లో ఉడకవు ఫ్రెండ్స్. అందుకోసమని 1 బై 1 వేసుకోవడం వల్ల అన్నీ సమంగా వేగుతాయి. టమాటా ముందుగా వేసేయడం వల్ల ఈ ఆగాకరకాయలు సరిగ్గా మగ్గవు. అందుకోసమనే ముందుగా టమాటాలు వేయకూడదు. పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అల్లం, వెల్లుల్లి వేసేసుకోవాలి. దీని తర్వాత మనం టమాటా ముక్కలను కట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తీసుకున్న చింతపండు, కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇవి రెండు బాగా కలుపుకున్నాక గ్యాస్ ఆపేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ సమంగా సరిపోతాయి కాబట్టి ఉప్పు కూడా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి మనకి రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఈ పచ్చడి చపాతీ, ఉప్మా, ఇడ్లీ, దోశ, రైస్కి ఎంతో డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఇది దొరికినప్పుడు నిల్వ పచ్చడి చేసుకొని